మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున ఈ యొక్క సందేశాన్ని వినగలుగుటకు సిద్ధపడి ఉన్న ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. చిన్నరాజా, నీకు కూడా నా యొక్క ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక శ్రద్ధగా వినండి. ఇక మొదలు పెడదామా? చాలా జాగ్రత్తగా గమనించండి. మనము చిన్నరాజా చేసే తప్పుడు బోధనలు ఖండిస్తూ సత్యవాక్యాన్ని సమాజంలోనికి మనం తీసుకొస్తూ ఉన్నాము. తను చేసిన తప్పుడు బోధలు అనేకమైన వాటిని మనం ఎత్తి చూపించి ఆధారాలతో సహా ఎత్తి చూపించి తను మాట్లాడిన స్క్రిప్టుని ఖచ్చితంగా మనము వీడియో రూపంలో చూపించాం. తన యొక్క స్క్రిప్ట్ని తను ఎలాగ బోధించాడో మనము ఈ యొక్క వీడియో రూపంలో తన యొక్క తప్పుడు బోధని చూపించాం, మీరే విన్నారు. కనుక మరి యొక్క తప్పుడు స్క్రిప్ట్ని తను రాసుకొని సమాజంలోనికి క్రూరమైన తోడేలాగా తిరుగుతూ ఉంటే ఆ క్రూరమైన తోడేలైన నపుంసక చిన్నరాజా మాట్లాడిన దుర్బోధని మరలా తిరిగి ఖండించడానికి మీ ముందుకి దేవుని యొక్క వచనాలను, దేవుని యొక్క మాటలను, దేవుని అనుగ్రహించిన బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యవాక్యాన్ని బోధించగలుగుటకును దేవుడు మరలా తిరిగి నన్ను నుంచోబెట్టుకున్న దాన్ని బట్టి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. కనుక చిన్నరాజా మరలా తిరిగి మాట్లాడిన తప్పుడు బోధ ఏమంటే, తన యొక్క సొంత స్క్రిప్ట్ ఏమై ఉందంటే నరుని యొక్క జన్మని గురించి తాను సొంత స్క్రిప్ట్ని రాసుకొచ్చి బోధిస్తూ ఉన్నాడు. గ్రంథంలో ఉన్న స్క్రిప్ట్ అయితే కాదు. ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ యొక్క అజ్ఞాని అయిన చిన్నరాజా నువ్వు నీ సొంత స్క్రిప్టులు ఎన్ని రాసుకొని వస్తావు చెప్పు. పాప అమాయకమైన ప్రజల్ని నీ వెనక అలా ఈడ్చుకొని వెళ్తా ఉన్నావు నువ్వు. ఇది చాలా బాధాకరమైన విషయం. నువ్వు గుడ్డోడివే కాక నీ వెనకాల ఉన్న వారిని కూడా నీతో పాటు తీసుకొని వెళ్తే వారు కూడా గుంటలో పడతారు కదా రాజా. నువ్వు ఎలాగో గుంటలోనే ఉన్నావనుకో, పాపం నీ వెనకాల ఉన్నవారిని ఎందుకని గుంటలోకి లాగుతావు? ఓహో, గుంటలోకి వారిని లాగి నీ కాళ్ళ కింద వేసుకొని తొక్కి నువ్వు గుంటలోంచి బయటికి వద్దామనా? కనుక ఈ యొక్క చిన్నరాజా మాట్లాడిన తప్పుడు బోధ అనగా తన యొక్క సొంత స్క్రిప్టు ఏంటో నేను చెబుతా, వినండి. దానికి ముందుగా తను ఏమని బోధించాడో ఒకసారి వినండి. అయితే తను ఏమని బోధిస్తూ ఉన్నాడంటే, నరుని యొక్క తను పెట్టిన ఆ యొక్క అంశం టైటిల్ ఏంటంటే జన్మ పాపము అనే అంశం పెట్టుకొని దాని గురించి ఏమని మాట్లాడాడని తను మానవుని యొక్క పుట్టుకను గురించి మాట్లాడాడు. జన్మ పాపం అనే అంశాన్ని తీసుకొని మానవుని యొక్క పుట్టుకను గురించి మాట్లాడి ఆ పుట్టుక గురించి తన వివరిస్తూ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, పరలోకంలో నరుని యొక్క ఆత్మ పుట్టింది. దేవుడు పరలోకంలో నరుని యొక్క ఆత్మను పుట్టించాడు. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద ఆత్మ పుట్టింది, అది పరలోకంలో ఉంది, అది పరలోకంలో ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఏంటది? ఆత్మ. ఒకసారి తన బోధన మీరే వినండి. ఈ యొక్క నపుంసక రాజా చేసిన దుర్బోధన మీరే వినండి. ఎంత దౌర్భాగ్యం అంటే ఆత్మ యొక్క పుట్టుక పరలోకంలో జరుగుతుందని బోధిస్తున్న ఆ యొక్క చిన్నరాజా మాటలు, దౌర్భాగ్యం యొక్క మాటలు మీరే వినండి. ఉన్నప్పుడు పిల్లలు ఇచ్చే విషయంలో దేవుడు ఏం చేయరు? పక్షపాత ధోరణిని ప్రదర్శించరు. అది పాపులే కావచ్చు, అది క్రైస్తవేతరులు కావచ్చు, డినామినేషనలిజం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కరు నేడు 800 కోట్ల మంది ప్రజలందరూ కూడా సరే అక్కడి నుండి వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుండి వచ్చారు? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి పరలోకము నుండి వచ్చిన వాళ్ళం మనమందరం. కనుక మీరు చిన్నరాజా యొక్క మాట విన్నారు కదా, తను ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడో. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనం వచ్చామంట. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు, ఈ ఒక్క కోట్ల సంఖ్యలో ఉన్న ప్రతి ఒక్క మనుషుని ఆత్మ పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వచ్చిందని తను బోధిస్తూ ఉన్నాడు. అసలు బైబిల్లో ఎక్కడైనా ఉందా పరలోకంలో నుంచి నరుని యొక్క ఆత్మ భూలోకానికి వచ్చింది అని? బైబిల్లో ఎక్కడైనా ఒక్క రిఫరెన్స్ ఉందా? అసలు ఎక్కడ ఉంది? ఎక్కడైనా ఉందా? లేదు కదా.
అయితే ఆత్మ పరలోకంలో నుంచి వచ్చిందని ఈ యొక్క తప్పుడు సమాచారాన్ని ఈ యొక్క చిన్నరాజా బోధిస్తూ ఉన్నాడే, అది ఎంత దౌర్భాగ్యం. అసలు ఆత్మ పరలోకంలో పుడుతుందని చెప్తా ఉన్నాడు, దేవుని యొద్ద పుడుతుందని చెప్తా ఉన్నాడు. ఒక్క రిఫరెన్స్ కూడా అది చూపించకుండా తన యొక్క సొంత స్క్రిప్ట్ని రాస్తూ ఉన్నాడే. ఏమనాలి ఈ యొక్క అపవాది సంబంధిని, ఈ యొక్క సాతాను బోధ చేసే చిన్న రాజ్యాన్ని ఏమనాలి, ఈ యొక్క నపుంసక రాజ్యాన్ని ఏమనాలి, ఈ యొక్క దుష్ట భ్రష్ట వ్యర్థ బోధ చేసే ఇతనిని ఏమనాలి? మీ ఇష్టం, మీరే ఏదో ఒకటి అనుకోండి తన గురించి. కనుక చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మానవుని యొక్క పుట్టుక ఎలా జరుగుతుందనేది గ్రంథం మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. చూడండి ఒకసారి మనం ఇప్పటి వరకు మనము చిన్నరాజా తన యొక్క సొంత స్క్రిప్ట్ మాటలను విన్నాం కదా. ఇప్పుడు దేవుడు రాయించి ఇచ్చిన స్క్రిప్ట్ని విందాం. దేవుడు రాయించి ఇచ్చిన స్క్రిప్టే ఇది. ఇప్పుడు నేను చదవబోయేది నా నోట్లో నుంచి వచ్చే నా సొంత మాటలు కాదు ఇవి, దేవుని యొక్క స్క్రిప్టే. ఇక చదువుతా వినండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు నరుని యొక్క పుట్టుకను గురించి తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు నరుని యొక్క జన్మని గురించి తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయనో. మరి గ్రంథం చదవటం చేత కాదో ఏమో కానీ ఒక చిన్నరాజాకి యొక్క లేఖనం ఇక్కడ తేటగా తెలియచేస్తూ ఉంది. మనం ఇక్కడ 7-6 వచనాలు చూసినట్లయితే, 7-8 వచనాలు చూసినట్లయితే ఇక్కడ తేటగా మనకు తెలియచేస్తూ ఉంది. ఏమని చూడండి, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువునోదుగా నరుడు జీవాత్మాయనో. ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఆదాముకి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నరాజా, నువ్వు కానివ్వు, నీ వద్ద వింటున్న నీ తొత్తులు కానివ్వు, నువ్వు చేసే తప్పుడు బోధనలు అనుసరిస్తున్న నీ అనుచరులు కానివ్వండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించేయండి. లేదా చిన్నరాజు యొక్క వీడియోలను ఆడియోలను వీక్షిస్తూ చెవులారా వింటున్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి లేఖనం ఏమంత తేటగా తెలియచేస్తుందో చూడండి. ఒక క్రమాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మానవ జన్మం యొక్క క్రమం తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటిగా ఏం జరుగుతుందంటే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడంట. ఏం నిర్మించాడంట? నిర్మాణం అంటే కట్టడ. చాలా జాగ్రత్తగా గమనించండి. నిర్మాణం అంటే కట్టడ. అది ఏ రూపంలో ఉండాలి, అది ఏ స్థాయిలో ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, కొలతలతో సహా అన్నమాట. ఒక కట్టడ అనేది ఎత్తు, పల్లము, వెడల్పు, లోతు అనే విధానంలో కొలతలు చూసి, మెజర్మెంట్ కొలతలను చూసి నిర్మాణం చేసే విధానం అదనమాట. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడంట. నిర్మించిన తర్వాత ఏం చేశాడు చూడు. ఇక్కడ మొదట ఒక రూపం కలిగింది. మొదట ఒక రూపాన్ని చేశాడు దేవుడు. ఒక రూపాన్ని నిర్మాణం చేశాడు. ఒక రూపాన్ని నిర్మాణం చేసిన తర్వాత దేవుడైన యెహోవా ఏం చేశాడంటే జీవవాయువును ఊదాడంట. ఏం చేశాడంట? ఆత్మని పంపించలేదంట. పరలోకంలో నుంచి ఆత్మని దూర్చలేదంట. చాలా జాగ్రత్తగా గమనించండి. పరలోకంలో నుంచి ఆత్మని దూర్చలేదంట. తనలో జీవవాయువుని ఊదగా అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడంట. జీవవాయువును ఊదితే, జీవవాయువు అంటే ఏంటో తెలుసునా నీకు? మానవ దేహం భూమి మీద బ్రతికి ఉండాలి అంటే మానవ దేహానికి జీవవాయువు కావాలి. నువ్వు పీల్చుతున్నవే వాయువు, నువ్వు పీల్చే వాయువు జీవవాయువు. ఆ జీవవాయువు నీకు కావాలి. నీ నాసికారంధ్రంలో ఎప్పుడైతే ఆ జీవవాయువుని ఊతాడో అప్పుడు జీవాత్మ అవుతున్నాడంట నరుడు. ఇది బైబుల్ మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఈ యొక్క దౌర్భాగ్యుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, పరలోకంలో నుంచి ఆత్మ వస్తుందని చెప్తా ఉన్నాడు. పరలోకంలో నుంచి ఆత్మ వస్తుందంటే ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడ ఉంది బైబిల్లో? బైబిల్లో లేదు కదా. లేని బోధన ఎందుకని చేస్తున్నావు నువ్వు? ఇదే కాదండి, ఇంకా తప్పుడు బోధలు చాలా చేస్తూ ఉన్నాడు. ఇతనేమంటాడంటే, తల్లి గర్భమందు ముందు ఆత్మ ప్రవేశించిద్దంట. ఆత్మ ప్రవేశించిన తర్వాత అప్పుడు పిండం ఏర్పడిద్దంట. పిండం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ యొక్క శిశువు జన్మిస్తాడంట. తను చెప్పే విధానం
పరలోకంలో ఆత్మ పుట్టిద్దంట. దేవుని యొద్ద ఆత్మ పుట్టిన తర్వాత ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశిస్తే అప్పుడు పిండోత్పత్తి అయ్యిద్దంట. పిండోత్పత్తి అయిన తర్వాత ఆ శిశువు జన్మిస్తాడంట. అప్పుడు రూపం ఏర్పడిద్దంట. అసలు ఎంత విడ్డూరంగా చెప్తా ఉన్నాడంటే కథలు భలే అల్లుతున్నాడులే. కాకమ్మ కథలు, చిన్నపిల్లలకు చెప్పే అల్లిబుల్లి కథలు భలే చాకచక్యంగా ఆ యొక్క గొంతు ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుంది. గొంతు ఆ యొక్క గొంతు వింటూ ఉంటే అది ఏదో ఒక విచిత్రంగా, అది అర్థం కావట్లా. వాయిస్ కూడా ఇటు మగా కాదు అటు ఆడా కాదు, అటు ఇటు కాని వాయిస్ తోటి మాట్లాడుతూ ఎదురు కూర్చున్న మనుషులని హిప్నటిజం లాగా ఆ యొక్క మాట విధానాన్ని, వాక్చాతుర్యాన్ని తను ఉపయోగిస్తూ ఉన్నాడు. మనుషుల్ని మభ్యపెట్టి మాయ చేసి తన యొక్క వాక్చాతుర్యంతో గ్రంథంలో లేని మాటలని తన యొక్క సొంత స్క్రిప్టు వలన పలుకుతూ ఉన్నాడు తను. ఇక్కడ గ్రంథంలోనేమో మనకి ఇలాగ తేటగా తెలియచేస్తూ ఉంది. మొదట రూపాన్ని నిర్మించాడు. రూపాన్ని నిర్మించిన తర్వాత జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ అవుతాడని గ్రంథం తేటగా తెలియజేస్తుంది. అసలు ఆత్మను కూడా నేను పంపిస్తానని చెప్పట్లేదు ఆయన. నేను జీవవాయువుని ఊదుతాను, ఊదినప్పుడు జీవాత్మగా మారుతుందని చెప్తున్నాడు ఆయన. ఇది గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. ఇదే క్రమము, ప్రతి ఒక్క మానవుడి యొక్క జన్మక్రమం ఇదే, వేరొకటి కాదు. ముందు రూపం ఏర్పడుతుంది, తర్వాత దేవుడు జీవవాయువుని ఊదితే అప్పుడు అది జీవాత్మగా మారుతుందని తేటగా తెలియజేస్తాడు. కానీ ఈ యొక్క దౌర్భాగ్యుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, దుర్బోధకుడు అపవాద సంబంధి అయిన యొక్క నపుంసక రాజా, చిన్న రాజా ఏమని బోధిస్తూ ఉన్నాడు? పరలోకంలో అంట దేవుని యొక్క ఆత్మ పుడుతుందంట. అప్పుడు దేవుడు అంట పరలోకంలో నుంచి ఆత్మని, ఇదిగో నువ్వు ఆమె గర్భంలోనికి వెళ్ళు అని చెప్పేసి గర్భంలోనికి తోలుతాడంట, పంపిస్తాడంట. అప్పుడు పిండం ఏర్పడిద్దంట. పిండంలో ఉన్న అవయవాలు అప్పుడు రూపాన్ని తెచ్చుకుంటూ ఉంటాయంట. ఒకసారి వీరే వినండి, తన యొక్క సాతాన్ యొక్క అపవాది కుయుక్తి వలన తను బోధిస్తున్న బోధన మీరే వినండి. అంటే పరలోకం నుండి వచ్చినప్పుడే వీడు పుట్టాడని దాని అర్థం. ఎప్పుడు? పరలోకం నుండి తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే రహస్యమందు వాడు ఏం చేశాడు? పుట్టాడు. రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అప్పుడు ముందు ప్రవేశించేది ఆత్మ, తర్వాత పిండోత్పత్తి ప్రారంభం. అర్థమవుతుంది కదా నేను చెబుతున్నది? ఎముకలు అని అన్నాడు, కానీ అక్కడ ఎముకలు దేన్ని సూచిస్తుందని అంటే ముందు వెన్నెముకకు సంబంధించినటువంటి ఒక తోకలాగా కనబడేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ భాగాన్ని సూచిస్తుంది. అది మీరు గుర్తించండి. కాబట్టి అలాగా ఎముకలు అనే విషయాన్ని అలా మాట్లాడాడు. నేను పిండమునై, ఆ తర్వాత అది పిండంగా మారిపోయి ఏమవుతుందనంటే, పిండంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ముక్కును ఒక విధంగా దిద్ది, కన్ను ఒక విధంగా దిద్ది, నెత్తి ఈ విధంగా ఉండాలి, తల ఈ విధంగా ఉండాలని దేవుడు సృష్టిస్తూ కూర్చుంటాడా? అట్లేం చేయడు. అప్పుడు పిండోత్పత్తిగా ఉన్నప్పుడు, పిండాన్ని తయారు చేస్తున్నప్పుడు తల్లి గర్భం, నీ కన్నులు నన్ను చూచెను, చేసిన కాదు, కన్నులు చూస్తుంది అంతే. ఆయన కన్నులు చూస్తుంది, ఎలా జరుగుతుందో గమనిస్తూ ఉంటారు. కనుక మీరు చిన్నరాజా యొక్క మాటలు విన్నారు కదా, తను ఏమని మాట్లాడుతూ ఉన్నాడో. పరలోకంలో ఆత్మ దేవుని యొద్ద పుడుతుందంట. దేవుడు తల్లి గర్భమందు ఆ ఆత్మని ప్రవేశింపజేస్తే అప్పుడు పిండం ఏర్పడుతుందంట. అయితే ఇప్పుడు ఆ పిండంలో ఆ యొక్క రూపము దానంతటా అదే నిర్మాణం అవుతుందని చెప్తూ ఉన్నాడు. ఇదొక పెద్ద తప్పు. ఈ యొక్క దుష్టబోధ చేసే నపుంసక రాజా ఎంత పెద్ద తప్పు మీద తప్పు బోధలు చేస్తూ ఉన్నాడంటే, తల్లి గర్భంలో ఆ యొక్క పిండము దానంతట అదే రూపుదిద్దుకుంటుందని చెప్తా ఉన్నాడు. దానంతట అదే నిర్మాణం అవుతుందని చెప్తా ఉన్నాడు. గ్రంథం ఏమో మనకు తేటగా దేవుడు నిర్మాణం చేస్తాడని చెప్తుంది. గ్రంథం ఏం చెప్తుంది మనకి? దేవుడు నిర్మాణం చేస్తుందని చెప్తుంది. దానంతటా అదే ఎలాగూ నిర్మాణం అవుతుంది? అది కలగ చేసే దేవుడే కదా, బైబిల్ కదా. తన వాస్తవానికి ఏ వచనం తీసుకొని మాట్లాడుతున్నాడు అని అంటే, వచనాల్ని చదివి అపార్థం చేస్తూ ఉన్నాడు. తనకు చదవటం చేత కాదు, తను ఎక్కడ నేర్చుకోవాలా,
బైబిల్ ఏమో తెలీదు, బోధించడం చేత కాదు. అసలు కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము ఏమని చెప్తా ఉందో చేతకాక, అర్థం చేసుకునే ఆ జ్ఞానం లేక తను ఊహకొచ్చినట్టుగా తన సొంత స్క్రిప్ట్ని ఇక్కడ బోధించాడు. తను ఇక్కడ ఏ వచనం తీసుకున్నాడనంటే కీర్తన గ్రంథము 139వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడైనా 15వ వచనం తీసుకున్నాడండి. ఏ వచనం తీసుకున్నాడంటే 15వ వచనం తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇదండి ఈ దౌర్భాగ్యుడు తీసుకునే లేఖనం. పై వచనంతో పని లేదు, కింద వచనంతో పని లేదు, ఈ మధ్యలో దానికి తీసుకొని తనకు అవసరం వచ్చినట్టుగా వాడుకుంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, పిండము దానంతట అదే రూపుదిద్దుకుంటుంది, పిండంలో ఉన్న శిశువు దానంతట అదే ఒక చెవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ కూడా దానంతట అదే రూపం తెచ్చుకుంటుంది అని తప్పుడు బోధ చేస్తున్నాడు రాజా. ఈ యొక్క చిన్న రాజా, నపుంసకు రాజా, సొంత స్క్రిప్ట్ బోధించే యొక్క దుర్బోధ కలిగిన రాజా. అసలు ఎంత దౌర్భాగ్యుడు అంటే, వాస్తవానికి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము అసలు ఏమని తెలియజేస్తుంది మనకి? ఇక దావీదు ఈ కీర్తన పాడినప్పుడు, రచించినప్పుడు ఈ యొక్క కీర్తన ఉద్దేశం ఏమిటి అసలు తెలుసా? అది ఇక్కడ నీ కన్నులు నన్ను చూచెను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం తీసుకుని తనేం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడంట అలా చూస్తూ ఉంటాడంట, కన్నులతోటి చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గర్భంలో ఉన్న పిండము దానంతట అదే రూపాన్ని తెచ్చుకుంటూ ఉంటుందంట. కానీ దేవుడు చేయడంట రూపాన్ని. తను మాట్లాడిన బోధ ఇప్పుడు మీరు విన్నారు కదా, దేవుడు చేయడంట రూపాన్ని, దానంతట అదే పిండంలో రూపాన్ని తెచ్చుకుంటూ ఉంటా శిశువు. దేవుడు కన్నులతోటి అలా చూస్తూ ఉంటాడంట. అది చెప్తున్నాడండి దౌర్భాగ్యుడు ఈ యొక్క వచనాన్ని తీసుకొని. అసలు 139వ అధ్యాయము కీర్తనల గ్రంథం ఏమని తేడా తెలియజేస్తూ ఉందంటే, దేవుని యొక్క కన్నుల ఎదుట ఏది మరుగైంది లేదు. దేవుడు పాతాళంలో ఉన్నదాన్ని చూడగలడు, పరలోకంలో ఉన్నదాన్ని చూడగలడు, మనుషుని యొక్క హృదయంలో ఉన్నది చూడగలడు, మనుషుని యొక్క హృదయం బయట ఉన్నది చూడగలడు. దేవునికి మరుగైంది ఏదీ లేదని తెలియచేసే ఈ యొక్క అధ్యాయం. ఇది తెలియకుండా ఈ యొక్క భ్రష్ట దృష్ట ఏం చేస్తూ ఉన్నాడంటే రాజా తనకి ఇష్టం వచ్చిన స్క్రిప్ట్ని మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒకసారి కీర్తన గ్రంథము 139వ అధ్యాయము మనము 23వ వచనం చూసినట్లయితే ఇక్కడ తేటగా తెలియచేస్తుంది చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీ కాయస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇక్కడ ఆఖరిగా ఏమని తేటగా తెలియచేశాడు? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఆఖరిగా ముగించేశాడు అనమాట. ఏమని? దేవుని ఎదుట మరిగైంది ఏమీ లేదు అనే సంగతిని తేటగా తెలియచేస్తున్నాడు. ఆ సంగతిని తేటగా తెలియచేస్తూ నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు నన్ను చూసావని మాట్లాడుతున్నాడు. అది చెప్తున్నాడు అక్కడ. మరుగై ఉన్నది నీ ఎదుట ఏదీ లేదు కనుక తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే. ఎక్కడ? రహస్యం ఉంది తల్లి గర్భంలో. రహస్యం అంటే తల్లి గర్భంలో రహస్యం అందనమాట. అది మాట్లాడుతుంది అక్కడ. రహస్యం అంటే కంటికి కనిపించకుండా, అది అక్కడ మాట్లాడుతుంది. కంటికి కనిపించకుండా తల్లి గర్భమందు ఆ యొక్క రూపాన్ని దాల్చుకుంటున్న శిశువుని చూస్తున్నాడు కదా దేవుడు. ఇది మరుగై ఉన్నది కాదు అని మాట్లాడుతున్నాడు అక్కడ. దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి మరుగైంది ఏమీ లేదు, నేను తల్లి గర్భంలో ఉన్నాను, నువ్వు నన్ను చూస్తున్నావు అనే సంగతిని మాట్లాడుతున్నాడే కానీ ఇక్కడ బిడ్డ రూపాన్ని తెచ్చుకుంటుంది, దానంతటా అది నిర్మాణాన్ని తెచ్చుకుంటుంది. చెవు, ముక్కు, కళ్ళు, చెవులు, చేతులు ఇవన్నీ కూడా దానంతటా అదే రూపాన్ని తెచ్చుకుంటుంది. దేవుడు ఇలా చూస్తూ ఉంటాడు అనేది లేదు ఇక్కడ. ఇక్కడ 139వ అధ్యాయం మాట్లాడుతున్న ఉద్దేశం ఏమంటే, దేవునికి మరుగైంది ఏమీ లేదు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇదిగో నీ కన్నులు నన్ను చూసాయని మాట్లాడుతున్నాడు. చూడండి ఇప్పుడు ఒకసారి లేఖనం చదవండి. ఒకసారి 15వ వచనము. నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. అది నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు.
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. అది నీ పిండమునై ఉండగా నా కన్నులు నన్ను చూచానంటే నేను అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, ఇక్కడ నీకు రహస్యమైంది ఏదైనా కానీ దేన్నే నువ్వు చూడగలవు అనేది మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే మనం కొంచెం పైకి వద్దామండి, ఒకసారి మనము 13వ వచనం వద్దాం. ఒకసారి 13వ వచనానికి వస్తే ఈ యొక్క దౌర్భాగ్యుడు మాట్లాడిన తప్పుడు బోధ తేటగా మీకు అర్థమవుతుంది. ఈ యొక్క సాతాను బోధ చేస్తున్న చిన్న రాజా బోధ తేటగా మీకు అర్థమవుతుంది. ఒకసారి మరలా తిరిగి మనం కొంచెం పైకి వెళ్ళి చదువుదాము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి, దావీదు తన్ను గురించే మాట్లాడుతున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇది కనపడలేదా దరిద్రపు రాజా? ఇది కనపడలేదా నీకు? కింద యొక్క మొక్క తీసుకొని దేవుడు చూస్తూ ఉన్నాడు, అవయవ నిర్మాణం అవుతా ఉందని చెప్తా ఉన్నావే దానంతటదే. మరి ఇక్కడేమో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఇది కదా బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఏమని చెప్తుంది గ్రంథం మనకి? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నువ్వేం బోధిస్తూ ఉన్నావు? దేవుడు నిర్మించడు, చూస్తూ ఉంటాడు, దానంతటా అదే అవయవ నిర్మాణాన్ని దాలుస్తుందని బోధిస్తున్నాడు ఈ యొక్క దుర్బోధకుడైన రాజా, నపుంసక రాజా. అది నువ్వు ఇంత తప్పుడు బోధలు ఇన్నిసార్లు చేస్తూ ఉంటే ప్రతిదీ లేఖనాలు ఎత్తి మాట్లాడి చూపిస్తూ ఉన్నప్పుడు బుద్ధి రావద్దా? బుద్ధి తెచ్చుకోవద్దా? చిన్నరాజా, నువ్వైనా కానివ్వు, నీ వద్ద నేర్చుకున్నవారైనా కానివ్వు, లేఖనం ఇది కదా చెప్తుంది మనకి. నువ్వెందుకు అలా తప్పుడు బాగా చేస్తూ ఉన్నావు? దానంతట అదే నిర్మాణం అవుతుంది, దేవుడు మాత్రం నిర్మాణం చేయడు, చూస్తూ ఉంటాడు అని ఇంత తప్పుడు బాధ చేస్తూ ఉన్నావా? పరలోకంలో నుంచి ఆత్మ ప్రవేశించింది అంటున్నావు. ఎవరు చెప్పాడు నీకు? ఏ దౌర్భాగ్యుడు చెప్పాడు? ఏ దుష్టుడు చెప్పాడు? ఏ భ్రష్టుడు చెప్పాడు నీకు? ఎప్పుడు పరలోకం నుండి తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే రహస్యమందు వాడు ఏం చేశాడు? పుట్టాడు. అది నువ్వు ఎక్కడైనా నేర్చుకోవాలా? నీ సొంత కొట్టుడు కొడతా ఉన్నావు, సొంత స్క్రిప్ట్ని రాసుకొస్తున్నావు. ఓహో మర్చిపోయా, నీ తండ్రి సొంత స్క్రిప్ట్ కదా, కనుక నువ్వు కూడా సొంత స్క్రిప్టే రాసేది. నీ తండ్రి నీకు నేర్పించే స్క్రిప్ట్ ఉంది కదా, అదే నీ తండ్రి అంటే ఎవరో కాదు, అపవాది, అబద్ధమునకు జనకుడు కదా వాడు. మరి నువ్వు మాట్లాడేది అబద్ధమే కదా, మరి అబద్ధమునకు నువ్వు జనకుడు అయినప్పుడు నీ తండ్రి అపవాది అవుతాడు కదా. ఇది కదా లేఖనం చెప్పింది. చూడు మరలా ఇంకోసారి లేఖనం తాటగా చూడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం నుంచి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. ఇందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇది కదా బైబిల్ తేటగా తెలియజేస్తుంది. చూడండి, కంటిన్యూ చదవండి, ఇంకా తేటగా అర్థమవుతుంది. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, నేను రహస్యముందు పుట్టిన వాడును, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఏమంట? భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. తనంతట తాను నిర్మాణం కలిగింది కాదది, వేరొకరు చేస్తే కలిగేది నిర్మాణం. ఇది బైబిల్ చెప్తుంది. తనంతట తాను కలిగిన నిర్మాణం కాదు, వేరొకరు చేస్తే కలిగిన నిర్మాణం అది. ఆయన చేసిన నిర్మాణాన్ని, దేవుడు చేసిన నిర్మాణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి గర్భమందు ఆ యొక్క శిశువు నిర్మాణాన్ని దేవుడు చేశాడంట, ఆ చేసిన నిర్మాణాన్ని గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. వినండి, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఓహో, నువ్వే కదా నిర్మించింది, నువ్వు నిర్మించింది నీకు మరుగై ఉండలేదు. అది మాట్లాడుతుంది ఇక్కడ. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అది నిర్మించింది నీవే, వెముకల్ని కలగజేసింది నువ్వే, అవయవాల్ని రూపాన్ని నిర్మాణం కలిగించింది నువ్వే, పిండాన్ని ఏర్పాటు చేసింది నువ్వే, కనుక నీ కన్నుదులు ఎదుట నేను మరుగై ఉండలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. చేసింది దేవుడే కదా, అదే మాట్లాడుతుంది ఇక్కడ. ఈ దౌర్భాగ్యం ఎలా ఉంటాడంటే దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు నిర్మాణం చెయ్యడు, చూస్తానే ఉంటాడు అని ఎంత తీపిగా తేనె పలుకులు మాట్లాడుతున్నాడు ఈ యొక్క దుష్టభ్రష్ట నపుంసక రాజా. ఆహా, ఎంత తీపిగా తేనెలకు పదాలు పలుకుతూ ఉన్నాడంటే మోసపోకండి ప్రియ సోదరి మనులారా, మోసపోకండి. ఈ యొక్క తేనె పలుకులు ఒలికిస్తున్న నపుంసక దుష్టభ్రష్ట దుష్ట బోధన మీరు వినకండి.
తనంతా మాట్లాడేది అబద్ధమే. ఎందుకనగా తను అబద్ధమునకు జనకుడు, తన తండ్రి అబద్ధికుడు, తన తండ్రి అపవాది. లేఖనంలో ఉన్నది కదా మనం నమ్మాల్సింది, లేనిది కాదు కదా. చూడండి, ఇంకా లేఖనం చూడండి, తేటగా తెలియచేస్తూ ఉంది. దేవుడేనంట అవయవ నిర్మాణాలను ఏర్పాటు చేసే దేవుడేనంట. ఏ అవయవం ఎవరికి ఎలా ఉండాలి, చెవి ఎలా ఉండాలి, నాలుక ఎలా ఉండాలి, నోటి మాట ఎలా ఉండాలి, కాలు ఎలా ఉండాలి, చెయ్యి ఎలా ఉండాలి అని ప్రతిదీ కూడా దేవుడే నిర్మాణం చేస్తాడంట. చూస్తావా లేఖనం? చూడు, నిర్గమకాండము లేఖనం తీ, బైబిల్ ఉందా నీ దగ్గర? చూడు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందేశం ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చూడండి. నా యొక్క సొంత మాటలు కాదు ఇవి, తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన స్క్రిప్ట్ ఇది. కనుక తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన బైబిల్లో నుంచే చదువుతున్న మాటలు నేను. చినరాజా మాట్లాడినట్టు తన యొక్క సొంత స్క్రిప్ట్ను మాట్లాడట్లా. నిర్గమకాండము 4వ అధ్యాయము చూడండి, ఒకసారి బైబిల్ చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ మోషేతోటి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు కాదండి, మళ్ళీ నన్ను తప్పుడుగా అర్థం చేసుకోకండి. తండ్రి అయిన దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్న సందర్భం. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేని ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా నియమించే సమయం అది. ఆ సమయంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు మోషే సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడిన మాటలు మీరే వినండి. గ్రంథం చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యమును గలవాడినని యెహోవాతో చెప్పగా. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడండి మోషే? అయ్యా, నేను నోటి మాంద్యం గలవాడిను, నాలుగు మాంద్యం గలవాడిను అని దేవునితో చెప్తా ఉన్నాడు మోషే. చెప్తే ఇప్పుడు తండ్రి అని దేవుడు యెహోవా ఏం మాట్లాడుతున్నాడో వినండి. చినరాజా జాగ్రత్తగా విను, ఏం మాట్లాడుతున్నాడో విను, లేఖనం విను. ముందు బైబిల్ చదువు, బైబిల్ ఏమని చెప్తుందో నేర్చుకో, బైబిల్లో ఉన్న విషయాల్ని అర్థం చేసుకో. నీకు తెలియకపోతే మా దగ్గరికి రా, నేర్పిస్తాం. లేదా మా దగ్గర నేర్చుకోవడానికి సిగ్గుగా ఉంటే గ్రంథం బాగా నేర్పించే వారి యొద్దకు వెళ్ళు, నేర్చుకో. చూడు, ఇక్కడ 11వ వచనం, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాడినే కానీ, చెవిటివాడినే కానీ, దృష్టి గలవారినే కానీ, గ్రుడ్డివారినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఇది కదా బైబిల్ చెబుతుంది, ఇది కదా. యెహోవానే అంట. కుంటివాడినైనా కానీ, గుడ్డివాడినైనా కానీ, చెవిటివాడినైనా కానీ, మోగవాడినైనా కానీ పుట్టించింది యెహోవానేనంట. కారణం ఏమిటి? అవయవ నిర్మాణము దేవుడు ఏర్పాటు చేస్తాడు. అవయవ నిర్మాణం దేవుడు ఏర్పాటు చేస్తాడు, అది బైబిల్ చెబుతుంది. మనం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూసాం. దేవుడు అని యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, అది కదా. దేవుడు తల్లి గర్భమందు నరుని నిర్మిస్తాడు, మానవుని యొక్క ఆకృతిని ఏర్పాటు చేస్తాడు, అవయవ రూపాన్ని దేవుడు నిర్మాణం చేస్తాడు. నిర్మాణం చేసిన తర్వాత దేవుడు జీవవాయువును ఊదగా అప్పుడు అది జీవాత్మగా మారుతుందని తండ్రి దేవుడు తెలియచేసిన సమాచారం ఇది. నువ్వేం బాగా చేస్తూ ఉన్నావు? నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ మనసుకు నచ్చినట్లుగా నీ యొక్క స్క్రిప్ట్ని, నీ తండ్రి యొద్ద నువ్వు నేర్చుకున్న స్క్రిప్ట్ని, నీ తండ్రి అంటే నీకు భౌతిక సంబంధమైన జన్మనిచ్చిన తండ్రి కాదండి, అబద్ధం చేసుకోకండి. అపవాదియగు తండ్రి సాతాను నీ తండ్రి. ఆ యొక్క సాతాను నీకు నేర్పించిన స్క్రిప్ట్ని నువ్వు చదువుతున్నావే, నీ సొంత స్క్రిప్ట్ని, అది మార్చుకో. ఏమని చెప్పావు? దేవుడు కన్నులతో చూస్తూనే ఉంటాడు, అవయవాలు దానంతట అవే నిర్మాణం అవుతూ ఉంటాయా? అలా ఉందా బైబిల్లో? నేను పిండమునై, ఆ తర్వాత అది పిండంగా మారిపోయి ఏమవుతుందనంటే, పిండంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ముక్కును ఒక విధంగా దిద్ది, కన్ను ఒక విధంగా దిద్ది, నెత్తి ఈ విధంగా ఉండాలి, తల ఈ విధంగా ఉండాలని దేవుడు సృష్టిస్తూ కూర్చుంటాడా? అట్లేం చేయడు. అప్పుడు పిండోత్పత్తిగా ఉన్నప్పుడు, పిండాన్ని తయారు చేస్తున్నప్పుడు తల్లి గర్భం, నీ కన్నులు నన్ను చూచెను, చేసిన కాదు, కన్నులు చూస్తుంది అంతే. ఆయన కన్నులు చూస్తుంది, ఎలా జరుగుతుందో గమనిస్తూ ఉంటారు. ఏమో తండ్రి దేవుడు నేనే కదా ప్రతి ఒక్క అవయవాన్ని నిర్మాణం చేసేదని చెప్పాడు. చూడు మరలా తిరిగి లేఖనము ఒకసారి 11వ వచనం, నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు?
మూగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఇది కదా దేవుడు చెప్తుంది మనకి తేటగా. మరి నువ్వెందుకని అంత అబద్ధం ఆడుతూ ఉన్నావు? ఇంకో లేఖనం చూపిమంటావా? ఇంకో లేఖనం చూడు, కీర్తనల గ్రంథము చూడు. గ్రంథం చూపిస్తాను నీకు నేను. సొంత స్క్రిప్ట్ కాదు ఇది, తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన స్క్రిప్టు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనం చూడు. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. బా, ఎంత అద్భుతంగా చెప్పాడు చూడు ఇక్కడ. చెవులను కలగజేసిన వాడు వినకుండా ఉండునా. ఎవరు కలుగు చేసింది? యెహోవా. ఎవరు కలుగు చేసింది? యెహోవా. కంటిని నిర్మించిన వాడు కానకుండునా. బా, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడు లేఖనాలు మనకి. చెవులను కలగజేశాడంట, కంటిని కలగజేశాడంట. ఈ దౌర్భాగ్యుడు ఏం చెప్తా ఉన్నాడు? దానంతటా అవి నిర్మాణం అవుతుందంట. తల్లి గర్భం అంట ఆ యొక్క నిర్మాణాన్ని చేస్తూ ఉంటుందంట. తల్లి గర్భంలో దానంతటా అదే ఆ యొక్క శిశు నిర్మాణం జరుగుతూ ఉంటుందంట. ఎందుకు ఇంత అబద్ధ బోధ చేస్తావు? ఎందుకు ఇంత దుష్టభ్రష్ట బోధన చేస్తూ ఉంటావు? అబద్ధ బోధని ఇంకా మారవా నువ్వు? నీ యొక్క దుష్టబోధన మార్చుకోవా? ఇంకెంతకాలం ఈ యొక్క భ్రష్ట జీవితంలో జీవిస్తూ ఉంటావు? అపవాది యొక్క తొత్తుగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు? ఇకనైనా మారు. నేను ప్రేమతో చెప్తా ఉన్నా, నేను ప్రేమిస్తా చెప్తా ఉన్నా. నీవు ఎటువంటి కోపం లేదు చిన్నరాజా. నువ్వంటే ప్రేమ నాకు, నువ్వంటే ఇష్టం నాకు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉంది. ఆ యొక్క ఆత్మ దేవుని యొక్క స్వాస్థ్యం అయ్యింది కనుక నీ యొక్క ఆత్మని నిత్య నరకాగ్నిలోంచి తప్పించాలనేదే మా యొక్క కోరిక, మా యొక్క తాపత్రయం. నీ యొక్క ఆత్మ నరకంలో కీడపడకూడదనే మా యొక్క ఆలోచన. కనుక నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు కనుక, అపవాది బోధ చేస్తూ ఉన్నావు కనుక, నువ్వే కాక నీతో పాటు అనేకులు నువ్వు నరకాగ్ని వైపు ఈడ్చుకొని వెళ్తున్నావు కనుక, అటువంటి స్థితి ఎవరికి కలగకూడదని ప్రేమతోటి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క సత్యవాక్యాన్ని మీ ముందు గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. సొంత స్క్రిప్ట్ కాదు ఇది. ఇది కదా గ్రంథం చెబుతుంది. ఇంకో లేఖనం చూపించమంటావా? చూడు, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చూడు. ఇక్కడ కూడా తేటగా తెలియచేస్తుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనము. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. ఏమని చెప్తా ఉన్నాడు? వినగల చెవి, ఏమంటా ఉన్నాడు చూడండి. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. యెహోవా కలుగు చేసినవి. తల్లి గర్భంలో దానంతటా అదే నిర్మాణమైంది కాదు ఇది. చెప్పాడు కదా, మోగవాన్నే కానీ, గుడ్డివాన్నే కానీ, కుంటివాన్నే కానీ నేనే కదా పుట్టించిందంటా ఉన్నాడు దేవుడు. ఇది కదా బైబిల్ మనకు తేటగా తెలియచేస్తూ ఉంది. చూద్దాం మరి ఒక వచనం చూద్దామా? చూద్దాం మనం. యోబు గ్రంథం చూడండి, మరి ఒక వచనం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము. ఇక్కడ కూడా మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి యొక్క వచనాలు తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకతోనూ నరుమలతోనూ నన్ను సంధి చేసివి. జీవము నన్ను గ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఆయనను నా లోపమును గూర్చి నీవు నీ హృదయంలో ఆలోచించితివి. ఎంత అద్భుతంగా లేఖనం తేటగా తెలియచేస్తుందో చూడండి. మానవుని యొక్క పుట్టుకను గురించి, మానవుని యొక్క జన్మను గురించి తండ్రి అయిన దేవుడు తేటగా తెలియచేస్తాడు. కనుక చినరాజా చెప్పిన దుర్బోధన మీరు విన్నారు కదా. తను ఎటువంటి భ్రష్టత్వం కలిగిన బోధలో ఉన్నాడో మీరు ఆలోచించేయండి. తన మాటలు మీరు విన్నారు కదా, తన సొంత మాటల్ని. పరలోకంలో దేవుడు ఆత్మని సృష్టిస్తాడంట. ఆ ఆత్మని ఒక స్త్రీ కడుపులోకి అనగా స్త్రీ గర్భంలోనికి పంపిస్తే అప్పుడు పిండం ఏర్పడుతుందంట. పిండము దానంతటా అదే ఒక అవయవ రూపానికి మారుతుందంట. చూడండి ఎంత భయంకరంగా తను మాట్లాడుతూ ఉన్నాడో. అలా లేదు కదా బైబిల్లో.
బైబిల్ మనకేమని తేటగా తెలియచేస్తూ ఉంది? మనం చదివాం, లేఖనం చూసాం. మనం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, కనుక ముందు దేవుడు ఏం చేస్తాడంటే తల్లి గర్భంలో ఒక రూపాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ యొక్క రూపం ఇప్పుడు మానవుని యొక్క నిర్మాణంలో అవయవములు ఎలాగైతే ఉన్నాయో ఆ యొక్క అవయవ నిర్మాణాన్ని తండ్రి అయిన దేవుడు తల్లి గర్భంలో నిర్మాణం చేస్తాడు. నిర్మాణం చేసినప్పుడు ఆ యొక్క నిర్మాణ విధానం అనేది తల్లి గర్భమందు పూర్తిగా అయిపోవాలి. అంటే ఆ యొక్క శిశువుకి చెవులు, ముక్కు, నోరు, గుండె, మెదడు, కాళ్ళు, చేతులు, ప్రతి ఒక్క అవయవ నిర్మాణం కూడా పూర్తిగా అయిపోవాలి. ఆ యొక్క సంపూర్తిగా శిశువు యొక్క నిర్మాణం అయిన తర్వాత అప్పుడు తల్లి గర్భమందు దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తాడని లేఖనం మనకు తేటగా తెలియచేసింది. మనం చదివాం కదా, ఏబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం చూసాం కదా. మనము అవయవ నిర్మాణాలన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత దేవుడు తల్లి గర్భమందు ఆ యొక్క సంపూర్తిగా అవయవ నిర్మాణము దాల్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు తల్లి గర్భమందు ఆ యొక్క జీవాన్ని అనుగ్రహిస్తానని తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇది కదా బైబిల్ మనకు తేటగా తెలియచేస్తూ ఉంది. అంతేకాని పరలోకంలో నుంచి ఆత్మ వస్తుంది, ఆత్మ తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తుంది, ప్రవేశించిన తర్వాత పిండోత్పత్తి జరుగుతుంది అనేది కేవలం తప్పుడు బోధ, అపవాది బోధ. ఇది అపవాది చేసే బోధ, కానీ దేవుడు గ్రంథంలో లిఖించిన మాటలైతే కాదు ఇవి. మీరు శ్రద్ధగా గమనించగలరు. కనుక మీరు ఈ యొక్క నపుంసక రాజా అయిన చిన్న రాజా మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా, తన యొక్క దుష్టబోధను మీరు విన్నారు కదా. కనుక శ్రద్ధ కలిగి ఆలోచన చేయండి. ఆదాము యొక్క నిర్మాణము, పుట్టుక ఎలాగైతే జరిగిందో మానవుని యొక్క నిర్మాణ విధానము, పుట్టుక కూడా అలాగే జరుగుతుంది. తండ్రి అయిన దేవుడు ఆదాముని నేలమట్టితో నిర్మించాడు. అంటే ప్రతి ఒక్క చెవులను కానివ్వండి, ముక్కును కానివ్వండి, ప్రతి ఒక్క విధానాన్ని కూడా దేవుడు ఒక మానవ నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాతే తనకి జీవాన్ని అనుగ్రహించాడు. అలాగే తల్లి గర్భమందు ఆ యొక్క మానవ నిర్మాణము, శిశువు యొక్క నిర్మాణము పూర్తి అయిన తర్వాత మాత్రమే దేవుడు ఆ యొక్క జీవాత్మను అనుగ్రహిస్తాడని తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేగాని గర్భం ధరించక మునిపే, పిండోత్పత్తి జరగక మునిపే ఆత్మని తల్లి గర్భంలో ప్రవేశిస్తాడని బైబిల్ ఎక్కడ చెప్పలా. ఈ యొక్క నపుంసక భ్రష్టత్వం కలిగిన దుష్ట రాజా తన సొంత స్క్రిప్ట్ను రాసి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక తన యొక్క మాటలు మీరు వినకండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రద్ధ కలిగి యొక్క మాటలను ఆలోచన చేయండి. తనకు బైబిల్ తెలియదు, తను బైబిల్ ఎక్కడే నేర్చుకోవాలా, తను ఇష్టం వచ్చినట్లుగా తను మాట్లాడుతూ ఉన్నాడు. తన ఊహను బట్టి తను మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనకి పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునవలెను అని ఉంది కదా. కనుక యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకుని అని కూడా ఉంది కదా. కనుక ఈ యొక్క చిన్నరాజా తన సొంత ఊహలను మాట్లాడుతూ ఉన్నాడనే సంగతులు మీకు తాటిగా అర్థమవుతుందని గ్రహించుచున్నాను. ప్రేమతో మీతో మాట్లాడుతూ ఉన్నాను, ద్వేషంతో మీతో మాట్లాడట్లేదు. ఈ యొక్క నపుంసక దుష్టభ్రష్ట అపవాది ఆధిపత్యం కింద పనిచేస్తున్న ఈ యొక్క చిన్నరాజు అనే యొక్క వ్యక్తి తన సొంత మాటల్ని పలుకుతూ ఉన్నాడు, తేనె పలుకులలాగా. అయితే తన యొక్క మాటల్ని మీరు శ్రద్ధ ఉంచక, తను మాట్లాడే మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా, గ్రంథంలో అలాగూ ఉందా లేదా అని మీరు పరిశీలన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నామండి. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అయిపోలేదు. ఇంకా తను మాట్లాడిన తప్పు ఉంది, దీంట్లో మరొకటి ఉంది. కనుక అది నెక్స్ట్ వీడియోలో మీకు మేము ఈ విషయాన్ని పొందుపరిచి తాటగా తెలియచేస్తాము. ఎంత ఘోరాతి ఘోరమైన తప్పుడు బాధ చేశాడంటే, చాలా దారుణమైన తప్పుడు బాధ చేశాడు. సృష్టిలో మానవ జన్మ శ్రేష్టమైందని మాట్లాడుతూ ఉన్నాడు. అది దేని గురించి మాట్లాడుతున్నాడో తనకు అర్థం కాల. కనుక దాని విషయమై, తను చేసిన తప్పుడు బాధ విషయమై మరలా తిరిగి మరి ఒక వీడియోతోటి మీ ముందుకు రాకపోతున్నాము. సాక్ష్యాధారాలతో రాబోతూ ఉన్నాము. తనకులాగా ఆడవాళ్ళ చేత తిట్టించి, దుర్భాషలాడిచ్చి చేపించే వారం కాదు మేము. నా ఇంటి మీదకి తన యొక్క అనుచరులను పంపించాడు. మరి నన్ను ఏం చేయటానికో స్త్రీని పంపించాడు, పురుషుల్ని పంపించాడు, నా గురించి విచారణ చేయించాడు. ఎందుకో మరి నన్ను ఏం చేద్దామన్నా మరి ఒక దుష్టభ్రష్ట రౌడీజం చేసే రాజా, చిన్న రాజా,
క్రైస్తవుడికి తగినట్టుగా మాదిరి కనపరచాలని గ్రంథం చెప్తుంది. నీలో అటువంటి లక్షణం ఒకటి కూడా లేదు. ఓహో మర్చిపోయా, నువ్వు అసలు క్రైస్తవుడు కాదు కదా, నీలో ఉన్న లక్షణం అది కదా. అదంటే ఏది నీకు తెలుసు కదా, అటు ఇటు కానీ మాడ లక్షణం. నువ్వు ఆ లక్షణం కలిగిన వాడివి కదా, కనుక నీలో క్రైస్తవ లక్షణం లేదు కదా. కనుక పదే పదే విషయం నీకు గుర్తు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, నీకు తెలియని గ్రంథాన్ని తెలిసినట్టుగా నువ్వు వక్ర మాటలతోటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా. కనుక నీలాంటి వారి వలన ఎంతోమంది తప్పుదోవ పట్టి నిత్య నరకాగ్ని ఈడవబడతారేమోనని జాలి కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి, క్రీస్తు లాంటి మనసు కలిగి, చిన్నరాజా నిన్ను ప్రేమించి నీ చేత ఏడవబడుతున్న వారిని కూడా ప్రేమించి దేవుని యొక్క ప్రేమ కలిగి సత్యవాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ నీకు బుద్ధి చెప్పడానికే ఈ మా యొక్క ప్రయత్నం. ఈ విషయాన్ని నువ్వు గమనించి నా మీద ఎటువంటి కోపం పెట్టుకోక మరలా తిరిగి నా మీదకి నీ యొక్క అనుచరుల్ని పంపించడానికి ప్రయత్నం చేయక బుద్ధి కలగాలని క్రీస్తు పేరట దయతో వేడుకొనిచున్నాను, బతిమిలాడుచున్నాను. దయతో నీ మనసు మార్చుకో, క్రీస్తు యేసులోనికి రా, నూతనముగా క్రైస్తవ్యాన్ని పొందుకో, మారు మనసు పొందు. ఇంక ఎన్నాళ్ళు దుష్టత్వం కింద జీవిస్తావు, ఇంకెన్నాళ్ళు అపవాది యొక్క కుమారునిగా బ్రతుకుతావు. కనుక తను చేసే దుర్బోధ త్వరలో వస్తుంది. ఆ యొక్క సందేశం కోసం ఎదురు చూడండి. తాను చేసే దుర్బోధని ఖండించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాము. కనుక తను చేసిన మరి యొక్క దుర్బోధని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. కనుక త్వరలో ఆ యొక్క మాటల్ని మాట్లాడి ఈ యొక్క వీడియో యందు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కనుక ఒకసారి ఆలోచన చేయండి, సత్య మార్గమందు అనుసరించండి, బైబిల్ని మాత్రమే నమ్మండి, గ్రంథాన్ని మాత్రమే ఆధారం చేసుకోండి.